నగరంలో స్థానిక పెద్ద బజార్ పాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి బారాచారి వీధి నందు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలైన ఖదీర్ ఫైజుల్లా కుటుంబాలకు విషయం తెలుసుకున్న లబైక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత్రి సయ్యద్ షబానా పర్వీన్ హుటాహుటిన వారి గృహాలకు వెళ్లి పరామర్శించి వారికి ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు, పండ్లు పంపిణీ తదితర సామగ్రిని అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జియా ఉఖల్, మహమ్మద్ అలీ, ఖలీల్, సయ్యద్ ఖలీల్, రసూల్, హమీద్, హుసేన్, గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. రోజు అన్నకి ఆరోగ్యం బాగాలేదని ఇక్కడ రావడం జరిగింది. అందులో అందరూ నాకు హెల్ప్ చేస్తూ ఉజియా అన్న గారు, ఇంకా మొహమ్మద్ అలీ అన్న గారు, ఇంకా షేరు భయ్య, ఇంకా అబ్దుల్లా అన్న, ఇంకా చాలా మంది నాతో సహకరించడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వాళ్ళకు కూడా. ఆరోగ్యము మళ్ళీ నేను చెప్తున్నాను, ఆరోగ్యం అనేది ఒక ప్రెషియస్ థింగ్. డబ్బుతో కూడా కొనలేనిది. అవి ఎంత హాస్పిటల్లో వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ కానీ లక్షలు తీసుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. తద్వారా ఏమవుతుంది, ఇంటి పరిస్థితి కూడా పాడైపోతుంది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే, ఆరోగ్య అలవాట్లు మంచిగా చేసుకుంటే మేము హెల్దీగా ఉండవచ్చు. బ్యాలెన్స్ డైట్, ఇంకా అదే వాకింగ్, డైలీ రొటీన్ మేము చేసే ఫుడ్లలో అన్ని కొంచెం చేంజెస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉండగలము. అది కొంచెం మా ఎన్వైరన్మెంట్ లో అదే చేంజెస్ చేస్తే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎక్కడ చూసినా హెల్త్ బాగాలేదు, షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, ఇదే కామన్ గా వింటున్నాం. పాత రోజుల్లో అయితే మా పెద్దలు చేసే పనులు మేము చేయలేకపోతున్నాం, మేము చేసే పనులు మా పిల్లలు చేయలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ శరీరాన్ని మేము ఏమి ఎక్సర్సైజెస్ ఏమి చేయకపోవడం, అంత మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, అది ముందు ఏమైనా ఎన్వైరన్మెంట్ తో కలిసి మేము మంచిగా ఆహారం తినడం, ఇంకా వచ్చి అదే ఎక్సర్సైజెస్ చేయడం, ఇవన్నీ మేము చేసుకుంటే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడగలుగుతాం. అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. ఈరోజు లబ్బైక్ ట్రావెల్స్ అధినేత్రి అయిన షబానా గారు ఇంకొకసారి ఎవరైతే బారాదారిలో, నెల్లూరు నగరం బారాదారి వీధిలో ఫైజుల్లా మరియు ఖదీరు గత కొద్ది సంవత్సరాల నుంచి అనారోగ్యం కారణంగా వారి పనులు చేయలేక ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే, ఈరోజు నేనున్నాను, మీకు సాయం చేస్తామని షబానా గారు వారి ఇంటికి వచ్చి స్వయంగా వారికి నిత్యావసర వస్తువులు ఇస్తూ మరియు ఎంతో ఇద్దరికి కూడా ఆర్థిక సాయం చేయడం, ఇది నిజంగా ఎంత సేవ అంటే, ఈరోజు మానవ సేవ మాధవ సేవ అంటారు. మరి ఈరోజు మానవుల యొక్క సేవ చేయడం దేవుడు సేవ చేయడం కింద వస్తుంది. అందుకని ఆమె ఈ యొక్క సేవని అందరూ గ్రహించి ప్రతి ఒక్కరూ వారు ఉండే యొక్క ప్రాంతంలోనే కాకుండా వారు బంధువుల్లో కూడా అనేక మంది ఆర్థికంగా అనారోగ్యం కారణంగా చాలా ఇబ్బంది పడుతూనే ఉంటారు. అయితే ఎవరు పట్టించుకోని పరిస్థితులు. ఈ రోజు నగరంలో కొన్ని కోట్ల రూపాయల ఆధిపతులు ఉన్నారు, కానీ సహాయం చేసేదానికి వారు ముందుకు రాలేక పరిస్థితి. మరి ఈ రోజు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నా కూడా ఈ రోజు ఎంతో మందికి సహాయం చేయాలి, వారిని ఆర్థికంగా ఆదుకోవాలి, వారు ఆరోగ్యంగా ఉండాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు షబానా గారు ముందుకు రావడం, అదేవిధంగా వారితో పాటు ఇక్కడ స్థానికంగా ఉండే పిల్లలు, అలీ, వారి యొక్క మిత్ర బృందం, మరియు ఇక్కడ అనేక మంది మిత్రులు వచ్చేసి ఆమెకి సహాయంగా నిలబడి, మరి అదే విధంగా ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఆమెని నిరంతరంగా సహాయాలు అందిస్తూ వారి ఫెడరేషన్ ద్వారా కూడా ఎంతో కొంత సహాయం చేస్తామని మీడియా ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం.